గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది వైసీపీ ఇన్ఛార్జీలను మార్చారు కదా. రాజం కంబాల జోగులు గారిని మార్చి పాయకరాపేట ఇచ్చారు. అక్కడ పాయకరాపేటలో ఆల్రెడీ గొల్ల బాబురావు గారు ఉన్నారు. ఆ గొల్ల బాబురావు గారు కాదని ఆయన గొల్ల బాబురావు గారు 2014 అమలాపురం నుంచి పోటీ చేయరు, 2019లో పాయకరాపేట నుంచి పోటీ చేయరు. ఆయనకి ఇచ్చారు. అక్కడ వ్యతిరేకత ఉంది గొల్లబాబురావు గారి మీద. అది తగ్గుద్ది. రాజామంలో కూడా కంబాల జోగులు గారు 2 సార్లు నగ్గారు. ఆయన మీద కూడా వ్యతిరేకత ఉంది. అందుకని సీట్స్ ఏం చేయడం వలన నగ్గే అవకాశం అక్కడ టీడీపీ జనసేన ఓట్ షేరింగ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ అది టీడీపీ కంచు కూడా ఎప్పటి నుంచో అది 2004లో 2019లో 2 టర్మ్స్ ఓటమి, 2009లో 2019లో 2 టైమ్స్ ఓటమి చెందారు. అట్లానే చెంగల వెంకటరావు గారు ఉండేవారు. ఆయన లేరు మొత్తానికి. ఆయన పాలిటిక్స్లో కూడా తక్కువగా యాక్టివ్గా ఉన్నారు. అలా లేరు. అట్లనే అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ గారికి టికెట్ లేకుండా భరత్ కుమార్ గారికి ఇచ్చారు. అక్కడ చూడాలి, అక్కడ వ్యతిరేకత ఉంది. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ సీట్లు ఎక్కువ టీడీపీ జనసేన వచ్చి సీట్స్ టీడీపీ జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉన్నది. ఈవెన్ రామచంద్రపురం చెల్లిబోని వేణు గారు ప్లేస్ తీసుకొచ్చి ఆయన రాజమండ్రి రూరల్కి ఇచ్చారు. అక్కడ కూడా పిల్లి సుభాష్ చంద్రబాబు గారు అబ్బాయి పిల్లి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు. అది కూడా కొంచెం టఫ్ ఫైటే జరుగుద్ది అక్కడ. ఎందుకంటే మినిమం ఒక 5-6 వేల ఓట్లతో అన్నా సరే ఇద్దరు ఎవరో ఒకరు నగ్గుతారు. ఎందుకంటే 2 టఫ్ ఫైట్ ఉంటుంది ఆ నియోజకవర్గం వస్తాయి. అట్లనే పిఠాపురం వంగ గీత గారికి ఇచ్చారు. కాకినాడ ఎంపీగా చేయరు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉన్నారు ఆమె. అక్కడ పిఠాపురం ఎక్కువగా జనసేన టీడీపీ బలం, వర్మ గారు ఉన్నారు. అక్కడ కూడా విపరీతమైన బలం ఉంది టీడీపీ జనసేన. అక్కడ ఏమవుద్దో వేచి చూడాలి. ఎందుకంటే ఎక్కువ అవకాశం టీడీపీ జనసేనకు ఉంటుంది. అదే ట్రయాంగిల్ ఫైట్ అయితే చెప్పలేము. కానీ టీడీపీ జనసేన పోటీలో ఉంది కాబట్టి ఇద్దరు కలిపి పోటీ చేస్తున్నారు కాబట్టి మనం చెప్తున్నాం. అట్లనే పీగన్నవరం కొండేటి చిట్టిబాబు గారు విప్పర్తి వేణుగోపాల్ గారు జడ్పీ చైర్మన్ చేశారు. ఈస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్ ఇప్పుడు ఆ గన్నవరం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ కొండేటి చిట్టిబాబు గారికి కాదని చింతా అనురాధ గారు కూడా టికెట్ అయ్యారు. విప్పర్తి వేణుగోపాల్ గారికి ఇచ్చారు. అట్లాగే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గారు ఇది గ్యారంటీ విన్ క్యాండిడేట్. ఎందుకంటే జ్యోతులు చనిపోయారు కాదని అక్కడ తోట నరసింహ గారికి ఇచ్చారు. ఆయన తోట నరసింహ గారు 2014లో టీడీపీ నుంచి ఎంపీ కింద కాకినాడ ఎంపీ కింద పోటీ చేసి విజయం సాధించారు. అట్లానే తోట నరసింహ గారు భార్య పెద్దపురంలో 2019లో ఓటమి చెందారు నిమ్మకాయల చెండాజాయి పేరు మీద. అట్లానే ప్రతిపాడు పర్వత పూర్ణచంద్రరావు గారికి కాదని వరపుల సుబ్బారావు గారికి ఇచ్చారు. వరపుల సుబ్బారావు గారు అక్కడ టీడీపీ జనసేన ఇక టీడీపీ ఎక్కువ అవకాశం ఉండే నియోజకవర్గం అదొకటి. అట్లానే రాజమండ్రి సిటీ గూడూరు శ్రీనివాస్ గారు కాదని ఎంపీ మార్గాన్ భరత్ గారికి ఇచ్చారు. అది కూడా చెప్పలేని సీటు. అది కూడా ఎక్కువ అవకాశం టీడీపీకి ఉంటుంది. అలాగే రాజమండ్రి రూరల్ చంద్ర నాగేశ్వరరావు గారు, ఆయన చంద్ర రమేష్ గారు 2009 టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 2014 నుంచి బుచ్చి చౌదరి గారు పోటీ చేస్తున్నారు. అది కూడా ఎక్కువగా టీడీపీకి అవకాశం ఉంటుంది, టీడీపీ జనసేనకి అవకాశం ఉంటుంది. రాజమండ్రి గ్రామీణం కూడా అట్లా పోలవరం తెల్లం బాలరాజు గారు ఆయన వైఫ్కి తెల్లం భాగ్యలక్ష్మి గారికి ఇచ్చారు. అది కూడా చూడాలి ఎట్లా ఉండదో. అక్కడ వచ్చే అవకాశం వైసీపీకి కానీ టీడీపీ కానీ ఎడ్జ్లో వచ్చే అవకాశం ఉంది. అక్కడ పోలవరం ఎఫెక్ట్ ఎంతవరకు చేశారో జనాలకే తెలుసు, అందరికీ తెలుసు. అది ఎంతవరకు ఉంటుందో చూసి అప్పుడు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు ఎవరికి ఓటు వేయాలని. అది కూడా కానీ ఎక్కువ ఇప్పుడు ఇన్ఛార్జీలు మాత్రం ఎక్కువగా టీడీపీకే ప్లస్ అయ్యే ఇన్ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి నియోజకవర్గాలు.